హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సీడ్రామా వరల్డ్. ఈరోజు యాజ్ బ్యూటిఫుల్ యాజ్ యూ ఎపిసోడ్ 26లో ఏం జరగబోతుందో చూడబోతున్నాం. ఎపిసోడ్ 26 ఓపెనింగ్ సీన్లో హాంటింగ్ బోర్డ్ మీటింగ్లో ఇంకెవరికన్నా ఆబ్జెక్షన్స్ ఉన్నాయా, డాంగ్లాంగ్ మెడికల్ ఆర్ షింగ్చెన్ టెక్నాలజీ మీద నాకు తెలిసి అందరు ఇప్పుడు క్లియర్ అయిపోయి ఉంటారు అని చెప్పి మీటింగ్ ఎండ్ చేస్తాడు. తర్వాత జీషింగ్ హాంటింగ్కి ఈరోజు నైట్ నువ్వు అవైలబుల్ ఉన్నావా, నేను నిన్ను ఒక ప్లేస్కి తీసుకెళ్ళాలి అనుకుంటున్నానని మెసేజ్ చేస్తుంది. దానికి హాంటింగ్ ఓకే, నేను నా వర్క్ అయిపోయాక నేను పికప్ చేసుకుంటానని రిప్లై ఇస్తాడు. సరే, నేను నీకోసం వెయిట్ చేస్తాను అని చెప్పి జీషింగ్ రిప్లై ఇస్తుంది, ఆ ప్లేస్కి వెళ్ళి వెయిట్ చేస్తానని. అండ్ తనకు ఆ ప్లేస్ లొకేషన్ పంపిస్తుంది. ఈవినింగ్ జీషింగ్ స్టార్ గేజింగ్ ప్లేస్కి వెళ్ళి అక్కడ స్టార్స్ చూస్తుంటుంది. అప్పుడే హాంటింగ్ అక్కడికి వస్తాడు. హాంటింగ్ రాగానే జీషింగ్ హాంటింగ్తో ఇది బెస్ట్ ప్లేస్ మన దగ్గరలో స్టార్స్ చూడడానికి అని హాంటింగ్ని కూడా చూడమని చెప్తుంది. ఆ వెరీ సెంటర్లో ఉన్న స్టార్ చూసావా అంటే ఏది అని అంటే చాలా బ్రైట్గా ఉంది కదా అది అని ఆ స్టార్ని చూపించి తర్వాత ఆ స్టార్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తీసుకొచ్చి హాంటింగ్కి చూపిస్తుంది. ఇప్పుడు ఆ స్టార్కి ఒక నేమ్ ఉంది అని చెప్పి ఆ ఎక్స్ట్రా బ్రైట్ ఆ స్టార్ సర్టిఫికేట్ హాంటింగ్కి చూపిస్తుంది. ఆ సర్టిఫికేట్ హాంటింగ్కి ఇచ్చి జీషింగ్ హాంటింగ్తో నాకు స్టార్స్ చూడడం అంటే చాలా ఇష్టం, నేను సిటీకి వచ్చిన కొత్తల్లో నాకు అసలు ఏం చేయాలో అర్థం కానప్పుడు అలా స్టార్ని చూస్తూ ఉండేదాన్ని, అప్పుడు నాకు మళ్ళీ లైఫ్ మీద హోప్ వచ్చేది అని చెప్తూ ఉంటుంది. ఇప్పుడు అంతకన్నా గుడ్ థింగ్ ఏంటంటే నువ్వు నా సైడ్లో ఉన్నావని చెప్తుంది జీషింగ్ హాంటింగ్తో. అప్పుడు హాంటింగ్ చేసినతో నేను కూడా స్టార్స్ గురించి కొంచెం విన్నాను, ఎవ్రీ స్టార్ మనలో ఒకరిని రిప్రజెంట్ చేస్తుందని, మన ఎలిమెంట్ ఆఫ్ బాడీ కూడా ఫారెన్ స్టార్స్ నుంచే వస్తుందని అని అంటాడు. వాళ్ళిద్దరు అలా మాట్లాడుకున్నాక హాంటింగ్ జీషింగ్ని కిస్ చేస్తాడు. తర్వాత న్యూస్ చూసి హాంటింగ్ ఫ్రెండ్ హాంటింగ్తో చూడు స్టాక్ ప్రైజెస్ తగ్గిపోతున్నాయి, నువ్వు జర్మనీలో ఉన్నప్పుడు చాలా కష్టపడ్డావు స్టాక్ ప్రైస్ ఇంక్రీజ్ చేయడానికి, ఇప్పుడు చూడు ఎలా అవుతుంది, కొంచెం ఇప్పుడు స్టేబుల్ అయ్యాయి బట్ ఇంకా నీకు ఎక్కువ టైం లేదు అని అంటాడు. హాంటింగ్ అసలు ఏమంటున్నావు నువ్వు అని అంటాడు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ నాకు అసలు చెప్పు, నువ్వు నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నావు అంటే నేను నీకు ఎలా చెప్పానో అలా చెయ్యి అంటే సరే నాకు తెలుసులే అని అంటాడు వాళ్ళ ఫ్రెండ్. స్టాక్ ప్రైస్ చాలా లో ఉంది, నేను ఫ్రిక్షనల్ షేర్స్ ఇప్పుడే కొనడానికి చూస్తాను ఈ టైంలో అని అంటాడు వాళ్ళ ఫ్రెండ్. నువ్వు చాలా స్ట్రెస్డ్గా అనిపిస్తున్నావు, ఒకసారి జీషింగ్కి పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ గురించి చెప్పకపోయావంటే నాకు తెలుసు తను ఎలాంటిదో, నేను తనని పుష్ చేయాల్సిన అవసరం లేదు అని అంటాడు హాంటింగ్. ఇప్పుడు మన న్యూ ప్రోడక్ట్ లైన్స్ కూడా స్టేబుల్ ఉన్నాయి, సో ఆలోపు మనం హన్హైర్ న్యూస్ రిలీజ్ చేస్తే నా ప్లెజర్ నేను ఫుల్ఫిల్ చేసుకోగలను అని అంటాడు. అయితే నన్ను ఇంకొంచెం చెప్పనివ్వు, నువ్వు వర్క్ని కాన్ఫ్లిక్ట్ చేసావు లవ్ తోటి, సో లవ్ ప్యూర్ కాదు, గుడ్ లక్ అని చెప్పి హాంటింగ్కి టీ ఆఫర్ చేసి అక్కడి నుంచి నేను వెళ్తాడు వాళ్ళ ఫ్రెండ్. ఇంకో సైడ్ జీషింగ్ వాళ్ళకి ఒక ప్రాజెక్ట్ ఆపర్చునిటీ గురించి సూరిజో అండ్ లిలీతో చెప్తూ ఉంటుంది. దీనికి 1 million or 2 millionకి అమౌంట్ వస్తాయి, మనం ఈ ప్రాజెక్ట్లో మనం ప్రూవ్ చేసుకుంటే ఇది మనకి చాలా పెద్దది అంటే లిలీ ఇది మనకి ఈ ప్రాజెక్ట్ అప్లై చేయడం హార్డ్ కదా, ఒక కంపెనీ మెడికల్ ఇన్స్టిట్యూషన్తో రికమెండ్ అయి ఉండాలి అండ్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేటర్తో కూడా, అంటే షింగ్నన్ హాస్పిటల్ దానికి క్వాలిఫై అయ్యింది అంటే మనం వాళ్ళతో ఫెమిలియర్ ఉన్నాం కాబట్టి మనం వాళ్ళని అడగొచ్చు కదా అంటే జీషింగ్ అవును నువ్వు అందర్ డిపార్ట్మెంట్స్ని మీటింగ్కి పిలువు అంటే సరే అని సూరిజో అక్కడి నుంచి వెళ్తాడు. తర్వాత లీలీ జీషింగ్తో ఇది హాంటింగ్ కోసం అంటే మన కంపెనీ కోసం మన కోసం కూడా అని అంటుంది జీషింగ్. ఇంకోసారి హాంటింగ్ వాళ్ళ గ్రాండ్ పాని కలవడానికి వెళ్తాడు. గ్రాండ్ పా క్లారిఫికేషన్ వీడియో తర్వాత క్రైసిస్ మేనేజ్మెంట్ చేశాము, మేము ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా, ఇప్పుడు లేటెస్ట్ పబ్లిక్ ఒపీనియన్ కూడా అంతా బాగుంది, ఆ వాలంటీర్ కూడా సెకండ్ సర్జరీకి ఒప్పుకుంది అండ్ షింగ్చెన్ కంపెనీ వాళ్ళ సర్జరీ ఫీజెస్కి అండ్ ఫ్యూచర్ రికవరీకి కూడా పే చేస్తుంది, వాళ్ళ హస్బెండ్ ఆల్సో ఆయనకు పనిష్మెంట్ ఇచ్చారు, వాళ్ళ డాటర్ కూడా అంతా సెట్ అయింది అని చెప్తాడు. నేను డాంగ్లాంగ్ ఎస్టాబ్లిష్ చేసినప్పటి నుంచి ఇది ఫస్ట్ టైం ఇలా ఒక సీన్ క్రియేట్ చేయడం, నువ్వు అనుకుంటున్నావా ప్రాబ్లం ఇలా సాల్వ్ చేయడం అన్నిటిని ఏం చేస్తుందని అని అంటాడు గ్రాండ్ పా హాంటింగ్ చెప్పిన దానికి హాంటింగ్ నేను బెస్ట్ రెస్పాన్స్ జీషింగ్ ఇవ్వగలిగింది తన పొజిషన్కి అని అనుకుంటున్నాను, డాంగ్లాంగ్ పిఆర్ టీం కూడా దీని మీద వర్క్ చేస్తుంది నెగిటివ్ ఎఫెక్ట్స్ని తగ్గించడానికి అని చెప్తాడు. దానికి వాళ్ళ గ్రాండ్ పా ఒక నెయిల్ ఒక బోర్డుకి దిగినప్పుడు బెస్ట్ కార్పెంటర్ ఆ నెయిల్ని బయటికి తీసినా అది మార్క్ ఉండదని నువ్వు అనుకుంటున్నావా, ఇప్పుడు నువ్వు చేసింది కూడా అలానే ఉంది అని అంటాడు. దానికి అంటే మీరు చెప్పింది కూడా నిజమే, నేను నమ్ముతాను, బట్ జీషింగ్ అలా కాకుండా చూసుకుంటుంది అని అండ్ జెంగ్డీ మళ్ళీ ట్రబుల్ చేస్తే జీషింగ్ దానికి బెటర్గా రెస్పాండ్ అవుతుంది అంటే జెంగ్డియా తనకి ఏం సంబంధం దీంతో అంటే జెంగ్డియే జాంగ్ ఫెమై హస్బెండ్ని ఇన్స్టిగేట్ చేసి ఇదంతా చేసింది అని చెప్తాడు హాంటింగ్. ఇంకో సైడ్ జెండీ బార్లో తాగుతూ ఉంటుంటే చాంకి అక్కడికి వచ్చి అంత తాగకు అని అంటుంటాడు. నేను ఫస్ట్ టైం కలిసినప్పుడు అప్పుడే నువ్వు జర్మనీ నుంచి వచ్చి కంపెనీ స్టార్ట్ చేస్తున్నావు, అప్పుడు కూడా నైట్ పార్టీలో ఉన్నావు, మళ్ళీ ఇప్పుడు ఇంత గ్లో అయ్యాక కూడా ఇప్పుడు ఇలా తాగుతున్నావు అని అంటే జెండీ నేను ఆల్రెడీ క్రాష్ అయిపోయాను, ఇంకా వెనక్కి తిరిగి చూసుకోవడానికి ఏముంది అని అంటుంది. చాంకి అప్పుడే వాష్రూమ్కి వెళ్ళడంతో అతని ఫోన్కి ఎవరో పంపిన డాంగ్లాంగ్ మెడికల్ ఆఫర్ తక్కువ ఉంది, మీరు ఇంకా ఆఫర్ పెంచుతారన్న మెసేజ్ చూస్తుంది జెండీ. ఇంకోసారి లీలీకి మిస్టర్ షా రేపు కలుద్దామని మెసేజ్ చేస్తాడు. లీలీ ఓకే అని రిప్లై ఇస్తుంది. అప్పుడే జీషింగ్ నుంచి నువ్వు షామింగ్ న్యూ వీడియో చూసావా అని జీషింగ్ నుంచి లీలీకి మెసేజ్ వస్తుంది. అప్పుడు
లిలీ ఆ వీడియో ఓపెన్ చేసి చూస్తుంది. దాంట్లో షామింగ్ షిన్చాన్ ప్రోడక్ట్స్ గురించి మాట్లాడుతుంటే అందరూ తనని నెగిటివ్గా మాట్లాడడం చూస్తారు. ఎందుకు అందరూ తను కర్స్ చేస్తున్నారు అని మెసేజ్ చేస్తుంది లిలీ జీషన్కి. నాకు తెలిసి జాంగ్ ఫేమై కేసులో నన్ను సపోర్ట్ చేసింది కదా అంటే నేను ఇప్పుడే వస్తున్నాను లిలీ స్టార్ట్ అవుతుంది. వాళ్ళిద్దరూ తుషామింగ్ సైడే చూస్తుంటే తుషామింగ్ ఎందుకు మీ ఇద్దరు నన్ను ఇలా చూస్తున్నారు అని అంటుంది. వాళ్ళ కర్సెస్ నన్ను ఏం ఎఫెక్ట్ చేయలేదు, నేను ప్రెటీ గర్ల్ లాంటి నాకు ఇట్లాంటి ట్రాల్స్ వల్ల ఏమన్నా అవుతుంది అనుకుంటున్నారా అని మాట్లాడుతూ ఉంటుంది. కానీ వాళ్ళిద్దరికీ తెలుసు తన లోపల బాధపడుతుందని. నాకు జీషన్కి సారీ చెప్పి నువ్వు మా కంపెనీ డిఫెండ్ చేసినందుకు ఎలా అంటే ప్లీజ్ ఇలా మాట్లాడొద్దు, మా బెస్ట్ ఫ్రెండ్స్ స్లాండర్ అవుతే నేను సపోర్ట్ చేయకుండా ఎలా ఉంటాను, నేను ఎప్పుడు నేను సపోర్ట్ చేస్తాను, ఆయన కేసు అయిపోయింది, వాళ్ళు అట్లనే మాట్లాడుతూ ఉంటారు, ఇంటర్నెట్లో మిక్స్డ్ మాటలు ఉంటాయి, నేను నా పాపులారిటీ పెరుగుతుంది అనుకుంటాలే, నేను పాపులర్ అయ్యాక నేను ఇంకొక అకౌంట్ ఓపెన్ చేసి లైవ్ స్ట్రీమింగ్కి వాళ్ళందరికీ బుద్ధి వచ్చేలా చేస్తాను అని అంటుంది. తర్వాత వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి కొంచెం టైం స్పెండ్ చేస్తారు. తర్వాత జీషన్ ఈచన్కి కాల్ చేసి పోయిన ప్రాజెక్ట్కి అప్లై చేద్దాం అనుకుంటున్నాం, మాకు ఛాన్స్ ఉంటుందా అంటే ఉంటుంది, నేను నా న్యూ కొలీగ్స్ కూడా చెప్పాను అది గ్రేట్ ప్రాజెక్ట్ అని, వాళ్ళు కూడా రికమెండ్ చేస్తారు, నువ్వు కంపల్సరీ అప్లై చేయని చెప్తాడు ఈచన్. తర్వాత ఫోన్ పెట్టేశాక సూజ్ వాళ్ళిద్దరికీ డిన్నర్ ఏర్పాటు చేస్తుంది. ఏంటి అలా స్పెషల్ చాలా హ్యాపీగా ఉన్నావు అంటే జీషన్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది కదా అని అంటే నువ్వు తన కోసం అంత హ్యాపీగా ఉన్నావు అంటే అవును మరి తను నా బెస్ట్ ఫ్రెండ్ అంటుంది. తర్వాత నువ్వు నాతో రిలేషన్షిప్ నీ ఫ్రెండ్షిప్ పోయిందని రిగ్రెట్ అవుతున్నావు అంటే లేదు మనం అందరం హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నాను అంటాడు. తర్వాత ఈచన్ సూజ్తో వాళ్ళ మ్యారేజ్కి ప్రపోజ్ చేస్తాడు. సూజ్ కూడా మ్యారేజ్కి అగ్రీ చేస్తుంది. జీషింగ్ ఆఫీస్కి బయటికి వెళ్ళబోతుంటే హంటింగ్ ఇప్పుడు వెదర్ కూల్గా అవుతుంది, ఎక్కువ డ్రెస్సెస్ వేసుకో వామ్గా ఉంటాను మెసేజ్ చేస్తాడు. ఇంకో సైడ్ హంటింగ్ వాళ్ళ గ్రాండ్ పా అండ్ వాళ్ళ సిస్టర్ కలిసి టీ తాగుతూ ఉంటారు. వాళ్ళిద్దరూ షిన్చాన్ కంపెనీలో కేసు గురించి అండ్ హంటింగ్ జీషింగ్ సపోర్ట్ చేయడం గురించి, జీషింగ్ చాలా మంచిది వాళ్ళని సపోర్ట్ చేయమని వాళ్ళ సిస్టర్ హంటింగ్ వాళ్ళ గ్రాండ్ పాకి చెప్తుంది. ఇంకో సైడ్ లీలీ అండ్ మిస్టర్ షావ్ కూడా బీచ్లో కలిసి మాట్లాడుతూ ఉంటారు. నువ్వు ఎన్నిసార్లు నాకు ఇంత క్లోజ్ అయినా కూడా అసలు నీ గురించి నాకేం తెలియదు, నీ లైఫ్లో ఏం జరుగుతుందో ఏంటో ఇన్ని రోజులు నేను తెలుసుకోవాలనుకోలేదు, బట్ ఇప్పుడు నా హార్ట్లో మన రిలేషన్షిప్ స్ట్రాంగ్ అయింది కాబట్టి నాకు తెలుసుకోవాలని ఉంది అని అంటుంది లీలీ. నేను జస్ట్ ఫన్ కోసం అనుకున్నాను, బట్ నీకు నా గురించి తెలుసుకోవాలని ఉంది కాబట్టి నేను మొత్తం చెప్తాను అని అంటాడు మిస్టర్ షావ్. తర్వాత మిస్టర్ షావ్ లీలీతో నాకు మ్యారేజ్ అయిపోయింది, నా వైఫ్ 5 years బ్యాక్ నా బేబీకి బర్త్ ఇస్తూ చనిపోయింది, ఇప్పుడు నేను నా బేబీయే ఉంటాము అని చెప్తాడు. ఇదే నేను ఎన్ని రోజుల నుంచి నీ దగ్గర దాస్తున్న సీక్రెట్, ఇప్పుడు నేను నీకు నిజం చెప్పా కదా నువ్వు నాతో ఉంటావా అని అడుగుతాడు. నేను నీ డెసిషన్ ఏదైనా దాన్ని రెస్పెక్ట్ చేస్తాను అని. తర్వాత జీషింగ్ హోటల్లో ఉన్నప్పుడు అక్కడ హాంటింగ్ని చూస్తుంది. తను ఫాలో అయ్యి చూస్తే హాంటింగ్ జెండీని కలవడానికి వెళ్తాడు. జీషింగ్ అది చూస్తుంది. అక్కడ జెండీ హాంటింగ్తో నువ్వు జూ మెడికల్ కంపెనీని కొందాం అనుకుంటున్నావు అంటే అది నీకు అనవసరమైన విషయం అంటే నాకు తెలిసినంత వరకు నువ్వు నీ స్టాక్ ప్రైస్ పెంచాలంటే ఆ కంపెనీని అక్వైర్ అవ్వాలి, బట్ నాకు తెలిసిన ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం చాంకే కూడా అది కొనాలని వాళ్ళకి కావాలని ప్రైస్ పెంచాలని ట్రై చేస్తున్నాడు అంటే హాంటింగ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్స్ ఇంకెప్పుడు లీక్ చేయకు, అది నీకు మంచిది కాదు అని చెప్పి అక్కడ నుంచి లేచి వెళ్ళిపోతాడు. హాంటింగ్ వెళ్తున్నప్పుడు జెండీ హాంటింగ్ అని పిలిచి ఏంటి అంటే జీషింగ్కి తెలుసా నువ్వు ఎంత రిజల్టెడ్గా ఉండగలవు అంటే హాంటింగ్ ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కామ్గా. ఇంకోసారి జీషింగ్ అండ్ ఈచన్ ఒక డైరెక్టర్ని కార్ ఎక్కించి జీషింగ్ ఇలా తాగి పడిపోతుంటే ఈచన్ పట్టుకుంటాడు. అప్పుడే హాంటింగ్ వచ్చి చూస్తాడు. వచ్చి వాట్ ఏ కోఇన్సిడెన్స్ అని అంటే ఈచన్ అవును అంటాడు. హాంటింగ్ మిస్ జీ పోయిన ప్రాజెక్ట్ గురించి తెలుసుకోవాలనుకుంది, అందుకే మేము డైరెక్టర్ షోని ఇన్వైట్ చేసాం, సరే నాకు ఇంకా పని ఉంది మీరు తనని ఇంటికి తీసుకెళ్ళండి నేను వెళ్తానని చెప్పి ఈచన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత హాంటింగ్ జీషింగ్తో నువ్వు ఈచన్ని హెల్ప్ అడిగావా నీకు పోయిన ప్రాజెక్ట్ అప్లై చేయడం కోసం అని అంటాడు. అవును అంటే నువ్వు దానికోసం ఇంత తాగావంటే నాకు తాగాలని ఉంది కాబట్టి తాగాలంటే తాగాలని ఉందా అంటే నువ్వు నన్ను క్వశ్చన్స్ అడగడం ఆపుతావా ప్లీజ్ అని అంటుంది జీషింగ్. నువ్వు జెండీతో అక్కడ తింటున్నావు నేను ఏమైనా అడిగానా అని అంటుంది. హాంటింగ్ సరే కార్ ఎక్కువ అని డోర్ తీయగానే లేదు నేను ఒకదాన్ని వెళ్తాను అని అంటే వెళ్ళాలంటే ఎక్కాలి కదా ఎక్కువ అని అంటాడు. బట్ జీషింగ్ కార్ ఎక్కదు, ట్యాక్సీ తీసుకొని వెళ్తానని చెప్తుంది. నువ్వు వెళ్ళిపో అన్నట్టు హ్యాండ్తో చూసి ట్యాక్సీ బుక్ చేసుకోవడానికి వెళ్తుంది. అప్పుడు హాంటింగ్ వాళ్ళ అసిస్టెంట్ అండ్ డ్రైవర్ బాస్ నేను అని ఒక ఐడియా ఇచ్చి హాంటింగ్ని అక్కడ దింపేసి జీషింగ్ని ఇంటికి తీసుకెళ్తాను, జీషింగ్ని కార్లో ఎక్కించుకొని తీసుకొని వెళ్తాడు. ఇంకో సైడ్ జెండీ తాగుతుంటే చాంకే వచ్చి ఎందుకు ఇట్లా ఏమైంది అని అంటే నీకు తెలుసా నేను హాంటింగ్ని ఎప్పటి నుంచి లవ్ చేస్తున్నాను అని జెండీ తన లవ్ మ్యాటర్ అదంతా చాంకేకి చెప్తుంది. జర్మన్లో ఉన్నప్పటి నుంచి తనంటే నాకు ఇష్టం, తనతో పాటు కలిసి చదువుకున్నాను, అంతా తన కోసం చేస్తే ఒక కంపెనీ కూడా తన కోసం స్టార్ట్ చేస్తే ఇప్పుడేమో తను నా కంపెనీ వద్దు నేనే వద్దు అంటున్నాడు అని చెప్తుంటుంది. ఇప్పుడు చాంకే హాంటింగ్ ఓన్లీ జీషింగ్ గురించే ఆలోచిస్తాడు. నువ్వు ఎందుకు స్టిల్ ఇంకా అతని గురించి ఆలోచిస్తావు, పద వెళ్దాం ఇక్కడ నుంచి, ఇప్పటికే నువ్వు చాలా తాగావు, నేను ఇంటికి తీసుకెళ్తాను అని అంటాడు చాంకే. ఇప్పుడు జెండీ నేను ఇది యాక్సెప్ట్ చేయలేను, నేను రివెంజ్ తీసుకుంటే తప్ప నేను ఇది వదిలేయలేను అని అంటుంది. దానికి చాంకే ఓకే నేను నీకు హెల్ప్ చేస్తాను నీ రివెంజ్ తీర్చుకోవడంలో అని అంటాడు. ఇంకో సైడ్ మిస్టర్ షావ్ వాళ్ళ డాటర్కి స్టోరీస్ చెప్తూ తనని పడుకోబెడుతుంటాడు. అప్పుడే లీలీ మెసేజ్ చేస్తుంది,
నేను రేపు పాపను చూడాలనుకుంటున్నా, చూడొచ్చా అని. దానికి షావ్ ఓకే అని అంటాడు. ఒకసారి జీషింగ్ అండ్ హాంటింగ్ ఇద్దరు బ్రష్ చేసుకుంటూ ఒకరి నుంచి ఒకరికి మెసేజ్ రాకపోవడం చూస్తూ ఉంటారు, వాళ్ళ లాస్ట్ మెసేజ్ చూసుకుంటూ. అండ్ హాంటింగ్ తర్వాత జీషింగ్ ఫొటోస్ చూస్తూ ఉంటాడు బ్రష్ చేస్తూ. తర్వాత హాంటింగ్ తన ఇంటి పాస్వర్డ్ని జీషింగ్ బర్త్డేగా చేంజ్ చేస్తాడు. నెక్స్ట్ కార్టూన్ ల్యాండ్లో లీలీ మిస్టర్ షా వాళ్ళ డాటర్ని కలుస్తుంది. బేబీ చాలా క్యూట్గా ఉంది అని చెప్తుంది. మిస్టర్ షా నన్ను ముందే ఏ డేట్కి నా ఫ్యామిలీ మ్యాటర్స్ చెప్పలేదు, ఓన్లీ నీతోనే నా ప్రైవేట్ లైఫ్ ఓపెన్ అవ్వగలను, ఇప్పుడు మనం ఎలా ఉంటున్నామో అలా అని అంటాడు. నాకు కూడా బేబీ నచ్చింది అని అంటుంది. ఇప్పుడే ఒక మూమెంట్ నాకు అనిపించింది, ఫ్యామిలీ ఆఫ్ 3 కూడా బాగానే ఉంటుందని అని అంటుంది లీలీ. ఏ ఫ్యామిలీ ట్రాన్స్ఫర్మేషన్ అయినా టైం పడుతుంది, బేబీ ఇది ఇమీడియట్గా యాక్సెప్ట్ చేయలేదు, నాకు కొంచెం టైం ఇవ్వగలవా అని అంటాడు మిస్టర్ షా. ఇంకోసారి షామింగ్ని వాళ్ళ ఇంటికి డిన్నర్కి పిలిచి లోలింజా వాళ్ళ మదర్ తనకి లంచ్ సర్వ్ చేస్తుంది. నిన్ను ఎవరు బులీ చేసింది, ఇంత మంచి అమ్మాయి అంటే ఇట్స్ ఓకే, అదొక చిన్న ప్రాబ్లం అంతే అంటే నీ ఐస్ చూడు ఎంత రెడ్గా ఉన్న ఏడ్చి ర్యాబిట్ లాగా అయిపోయాయి అని అంటుంది లోలింజా వాళ్ళ మదర్ షామింగ్తో. బాగానే ఉన్నా అంటే నా ముందు స్ట్రాంగ్గా ఉన్నట్టు నటించకు, ఏదైనా కూడా నువ్వు టైంకి తినాలి, హెల్త్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తుంది. ఒక మంచి సేయింగ్ ఉంది కదా, ఏదేం పట్టించుకోవద్దు అంటే నిజంగా నేను బాగానే ఉన్నాను అని చెప్తుంది తుషామింగ్. సరే నువ్వు బాగానే ఉన్నావు కదా, తిని ఇంకా 3 సూప్ తాగు అని చెప్తుంది. సరే అని తాగుతుంది తుషామింగ్. తర్వాత తనకి లోలింజా ఇంకెంతసేపు అని ఇంటి ఇవ్వడంతో నాకు వేరే పని ఉంది, నువ్వు తుషామింగ్తో మాట్లాడి మీ ఇద్దరు తినండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వాళ్ళ మదర్. తర్వాత లోలింజా తనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఆర్డర్ చేస్తే తను ప్రతిదీ బాగానే రిజెక్ట్ చేస్తుంది తుషామింగ్. తర్వాత ఇంకా నువ్వు ఓవర్ కాషియస్గా ఉండకు, నేను నిజంగా బాగానే ఉన్నాను అని చెప్తుంది. నేను చాలా స్ట్రాంగ్, నన్ను అండర్ ఎస్టిమేట్ చేయకు, నేను దీని గురించి మాట్లాడితే కొంచెం నేను హర్ట్ అయ్యానంతే, బట్ నేను ఇప్పుడు బాగానే ఉన్నాను అని అంటుంది. తర్వాత లోలింజా వాళ్ళ మూడ్ చేంజ్ అవ్వడానికి సాంగ్ పెడితే తుషామింగ్ డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేస్తుంది. తర్వాత లోలింజా కూడా తనతో కలిసి డ్యాన్స్ చేస్తాడు. అలా చేస్తున్నప్పుడే తను పట్టుకుంటుంటే అప్పుడే మిస్ హాన్ వచ్చి అది చూసి నా సెల్ ఫోన్ ఎక్కడ, నాకేం కనిపించట్లేదు అని నా ఫోన్ అని చెప్పి కామ్గా తన ఫోన్ తీసుకొని వెళ్ళిపోతుంది. ఒకసారి జీషింగ్ ఏమో తన హాంటింగ్ తనకి మెసేజ్ చేయకపోవడం చూసి చూడు ఇప్పటిదాకా తను నాకు అసలు టెక్స్ట్ ఆర్ కాల్ చేయలేదు అని తన క్యాట్తో చెప్తుంది. అసలు ఇలా ఎలా చేస్తారు, తనకు తెలియదు నేను కోపంగా ఉన్నానని, నీకు ఫ్యూచర్లో గర్ల్ ఫ్రెండ్ ఉన్నప్పుడు నువ్వు ఇలా చేయొద్దు అని చెప్తుంది తన క్యాట్తో. ఇప్పుడే డోర్ ఎవరో నాక్ చేయడంతో తుషామింగ్ నువ్వు ఇప్పుడు కీస్ మర్చిపోతావా, ఎప్పుడు ఇట్లానే చేస్తావా అని అనుకుంటూ కోపంగా డోర్ తీయగానే అక్కడ హాంటింగ్ ఉంటాడు. ఎపిసోడ్ 26 ఇక్కడికి ఎండ్ అవుతుంది. తర్వాత ఏం జరగబోతుంది అనేది ఫర్దర్ ఎపిసోడ్స్లో చూద్దాం. టిల్ దెన్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.